ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఈ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజకేశిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఏటీసీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేర్చి వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. దీనిపై ఈ మధ్య జగన్ కూడా స్పందించారు. అరెస్టుకు భయపడేది లేదని, తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు. ఈ నేపథ్యంలో సిఐడి వేగంగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు జగన్కు అరెస్టు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ మధ్య తిరుపతి వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్ ఎప్పుడు అరెస్టు అవుతారో వారికి వెల్లడించినట్టు సమాచారం. విజయసాయిరెడ్డికి తన సన్నిహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ను సిఐడి వచ్చే నెల 10వ తేదీలోపే అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతుందని తెలుస్తుంది. అయితే సాయిరెడ్డి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. తనను కెలకొద్దని మాత్రం ఇప్పటికే వైసీపీలో జగన్ కోటారిగా ఆరోపిస్తున్న వారిని హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత వైసీపీ కూడా సైలెంట్గా ఉంటుంది. అయితే సాయిరెడ్డి చెప్పిన సమాచారం నిజమే అయితే మాత్రం జగన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం, దాని పర్యవసాలు ఎలా ఉండబోతున్నాయో దానిపై చర్చ జరుగుతుంది. మరోవైపు ఇప్పటికే ఒక్కసారి మద్యం స్కామ్లో సాక్షిగా హాజరైన సిఐడి సిట్కు పలు వివరాలు వెల్లడించిన సాయిరెడ్డి ఇప్పుడు ఈ స్కామ్లో జగన్ అరెస్టుపై చెప్పారని భావిస్తున్న రహస్య సమాచారంపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. సాయిరెడ్డి వంటి కూటమికి అమ్ముడుపోయి రోగ్ ఎంపీ చెప్పే మాటలకు విలువేంటుందని జగన్ స్వయంగా వ్యాఖ్యానించారు.